బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ కు కలిసి బెల్లంపల్లి పట్టణం సమస్యలపై వినతి పత్రం అందించిన టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి మణిరామ్ సింగ్. ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి మున్సిపాలిటీలో త్రాగుటకు స్వచ్ఛమైన నీటిని అందించి సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా వ్యాధుల బారిన పడకుండా బస్తీలలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని, అదేవిధంగా బస్తీలో వర్షాకాలం దృష్ట్యా బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, స్వచ్ఛమైన నీరు అందించాలని, రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయని రోడ్లు బాగు చేయాలని, అదేవిధంగా బెల్లంపల్లిలో కుక్కల బాధ చాలా ఎక్కువ అయిందని, వాటి నుండి కూడా ప్రజలను కాపాడాలని ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందించిన టి మణిరామ్ సింగ్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు. బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ గారికి ఈరోజు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బెల్లంపల్లిలో ఉన్నటువంటి సమస్యలపైన మెమోరాండం ఇచ్చి, అదేవిధంగా మరి బెల్లంపల్లిలో ఉన్నటువంటి 34 వార్డులలో మరి బడా ప్రాజెక్ట్ నుంచి మనకు బెల్లంపల్లికి నీరు సరఫరా చేస్తూ ఉన్నారు. మరి అది కూడా 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, మరి దానికి ఒక నిర్ణీతమైనటువంటి సమయం లేదు. కాబట్టి మరి దినం తప్పించి దినం ఇంత ముందు ఇచ్చేవాళ్ళు దాని ప్రకారంగానే మంచి నీళ్లు, పరిశుభ్రమైనటువంటి నీటిని మరి బెల్లంపల్లి పట్టణ ప్రజలకు సరఫరా చేయాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మరి వడ ప్రాజెక్టు నుంచి వచ్చేటువంటి నీళ్లు మరి ఫిల్టర్ కాకుండా అది పచ్చగా నాచి కూడా దాంట్లో వస్తూ ఉన్నది. ఆ బ్లీచింగ్ పౌడర్ లేదు. దాన్ని మరి అదేవిధంగా సరఫరా చేయడం వల్ల బెల్లంపల్లిలో ఉన్నటువంటి పట్టణ ప్రజలు అనారోగ్యానికి గురై మరి హాస్పిటల్లో పాలవుతున్నారు. మరి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు కట్టుకోలేనటువంటి పరిస్థితులలో మరి ఉండి మరి గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా కానీ అక్కడ కూడా ఎలాంటి సౌకర్యాలు లేవు. మరి బయట చూపించుకున్నామంటే వేల కొద్ది రూపాయలు మరి ప్రజలు ఎక్కడి నుంచి కట్టుకుంటారు? మరి అటువంటి సిచ్యువేషన్లో వెంబడే మేము ఒకటే కోరుతూ ఉన్నాం, అటువంటి పరిశుభ్రమైనటువంటి నీరును, అదేవిధంగా కోతుల పెడతా ఉన్నది. మరి కుక్కలైతే బెల్లంపల్లిలో విపరీతమైనటువంటి కుక్కలు ఉన్నాయి. ఆ కుక్కల నివారణ కూడా చేసి, అదేవిధంగా మరి కోతులు కూడా మరి లేకుండా మరి పట్టణ ప్రజల యొక్క ఆరోగ్యాల పట్ల శ్రద్ధ వహించాలని, మరి వాటిని నివారించాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాం. మరి రెండవది, ఈ దోమల మందు ఏదైతే ఉందో, ఇప్పుడు ఇంతకుముందు గతంలో పిచికారీ చేసేవాళ్ళు, ఆ దోమల మందును కూడా ఇప్పుడు పిచికారీ చేస్తలేరు. మరి ఈ వర్షాకాలం సీజన్ ఉంది కాబట్టి ఈ వర్షాకాలంలో డెంగ్యూ, విషజ్వరాలు ప్రబలేటువంటి అవకాశాలు ఉన్నాయి. మలేరియా కూడా సోకి మరి టైఫాయిడ్ జ్వరాలు కూడా వస్తూ ఉన్నాయి. మోషన్స్, వామిటింగ్స్ కూడా ఇప్పుడు బెడ్ల మీద చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు. మరి అటువంటి సిచ్యువేషన్లో మరి స్థానిక బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ గారు, ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ అయినా కానివ్వండి, అటు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మరి స్థానిక ప్రజల యొక్క ఆరోగ్యాలపై శ్రద్ధ వహించి మరి ఇటువంటి వసతులు కూడా మరి కల్పించాలని చెప్పేసి వాటిని వాళ్ళ యొక్క అనారోగ్యం నుంచి వాళ్ళు బయటపడేసేటువంటి విధానాన్ని ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. మరి ఇప్పటికైనా కానీ సంబంధిత అధికారులు కూడా స్పందించి ఈ తడి చెత్త, పొడి చెత్త కాలువలు కూడా పరిశుభ్రంగా లేవు. మరి ఆ కాలువలు కూడా శుభ్రపరచవలసిన అవసరం ఉన్నది. కాలువలు తీసి మరి దోమల నివారణ కూడా చేయవలసిన అవసరం ఉన్నది. బజార్లో మాత్రం మరి ఎటు చూసినా కానీ కుక్కలు విచ్చలవిడిగా ఉన్నాయి. 2-3 దాడి కూడా చేయడం జరిగింది. కాబట్టి వెంటనే కుక్కలు కూడా కరవకుండా వాటిని నివారించాలని చెప్పేసి ఈ పట్టణ ప్రజల తరఫు నుంచి, అదే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకవేళ మున్సిపల్ కమిషనర్ గారు స్పందించకపోతే మరి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వెంబడే స్పందించవలసిన అవసరం ఉన్నది. లేకపోతే మాత్రం మేము దశల వారీగా మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి తెలియజేస్తాం.